కాకుండా రాజకీయం నడిపాడా? సో అందువల్ల ఓడిపోయినప్పుడు ఎప్పుడు కూడా గెలిచిన సమయంలో నువ్వు విభేదిస్తే మెచ్చుకుంటారు, ఓడిన సమయంలో విభేదిస్తే పారిపోతున్నట్లు లెక్క. నిజంగా విభేదించాల్సిందంటే గెలిచిన సమయంలో అధికారంలో ఉన్నప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి విభేదిస్తే అది ప్రజలు కూడా రక్షిస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విభేదించాడు? కాంగ్రెస్ నాయకత్వంతో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా విభేదించి బయటకు వచ్చాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి హీరో అయ్యాడు. వట్టికాలే మీరు గుర్తిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం మీరు కాంగ్రెస్లో ఒక ఆర్డినరీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో అధికారంలో ఉంది యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి పైన అటాక్లో సమర్థించింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అలాంటి సిచ్యువేషన్లో ఏకాకిగా బయటకు వచ్చాడు. ఏకాకిగా బయటకు వచ్చి పోరాడాడు కనుక ప్రజలు అభిమానించారు. 2012లో 12 సీట్లలో జగన్మోహన్ రెడ్డి ఎంబడి 12 మంది ఎమ్మెల్యేలు గుర్తు నాకు వస్తే 11 గెలిచిండు. అందరు డిపాజిట్లు గెలంతాయి. టీడీపీకి 5,000 ఓట్లు 6,000 ఓట్లు వచ్చాయి కొన్ని సీట్లలో. కాంగ్రెస్ డిపాజిట్లు గెలంతాయి. భారీ విజయాలు సాధించారు. ఎందుకు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న సోనియా గాంధీ పైన తిరుగుబాటు చేశాడు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డితో విజయసాయిరెడ్డి విభేదించి బయటకు వచ్చుంటే విజయసాయిరెడ్డి పొలిటికల్ స్టేచర్ చాలా పెరిగేది. కానీ అధికారం పోయినాక బయటకు వచ్చాడు కనుక సహజంగానే ప్రజలు చూసే విధానం మారిపోతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డిని అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళడమే కాదు రాళ్ళేస్తున్నారు అంటే ఇది న్యాయమా అని విజయసాయిరెడ్డిని అభిమానించే వాళ్ళు, జగన్మోహన్ అభిమానించే వాళ్ళు కూడా క్వశ్చన్లు మొదలు పెడతారు. అయితే విజయసాయిరెడ్డికి కోపం రావడానికి జెన్యూన్ రీజన్స్లే ఉండవచ్చు. డెఫినెట్గా రాజకీయ నాయకులు వ్యవహరించే తీరు అల్టిమేట్గా ప్రతి వ్యక్తి మనిషే కదా. విజయసాయిరెడ్డికి కూడా రాగద్వేషాలు ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన ప్రియారిటీ ఇప్పుడు ఇవ్వకపోతే సహజంగానే నొచ్చుకుంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా ఆర్థిక లావాదేవీల నుంచి మొదలుకొని రాజకీయ పరిణామాల వరకు రాజశేఖర రెడ్డి కుటుంబంతో అంటిపెట్టుకున్న వ్యక్తి కదా. ఇప్పుడే కాదు కదా, ఈవెన్ రాజశేఖర రెడ్డి టైం నుంచి ఈవెన్ ఇప్పుడు షర్మిల జగన్ డిస్ప్యూట్లో కూడా విజయసాయిరెడ్డి సాక్షి. సో అలాంటి విజయసాయిరెడ్డిని మరి జగన్మోహన్ రెడ్డి ఏ కారణ రీత్యా దూరం పెట్టాడో తెలియదు. సో దూరం పెట్టడాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి కొలువులో ఒక అప్రతిహతమైన పొజిషన్ ఎంజాయ్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని పొజిషన్ ఎంజాయ్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో సజ్జల రామకృష్ణారెడ్డో మరొకరో వస్తే సహజంగానే విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా భరించలేడు కదా. సో అందువల్ల దెర్ ఈజ్ అ పర్సనల్ యాంగిల్ టు ఇట్, దెర్ ఇస్ అ పొలిటికల్ యాంగిల్ టు ఇట్, దెర్ ఈజ్ ఆబ్వియస్లీ ఈడీ మోడీ యాంగిల్ టు ఇట్. లాస్ట్ టాపిక్ వచ్చేసి ఏపీ అసెంబ్లీలో మహిళా సాధికారతపై జరిగిన చర్చ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. సార్, డీలిమిటేషన్తో అసెంబ్లీకి 75 మంది మహిళలు వస్తారు, 1.75 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి, టీడీపీతోనే స్త్రీ సాధికారతకు బీజం అని చెప్పేసి ఈ డీలిమిటేషన్తో అసెంబ్లీకి 75 మంది మహిళలు రాబోతూ ఉన్నారన్న చంద్రబాబు నాయుడు బయట ప్లేస్. ఈ రోజు అధ్యక్ష 8% ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను 95లో 33% చేశాను. ఇది ఈ రోజు 50% అయింది. దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు, 33% రిజర్వేషన్లు. నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే 33% ఆడబిడ్డలు ఈ సభలో ఉంటారు. 75 మంది ఆ రిజర్వేషన్ ప్రకారం 1/3 ఉంటారు. మంత్రులు కూడా 1/3 ఉంటారు. ఇది శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే నేను చెప్పానో రాజకీయంగా ఆర్థికంగా ఈ రెండు పైకి వస్తే సామాజికంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది, అది జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలు అపోజ్ చేస్తే చెప్పుడు మాటలు వింటూ ఉన్నారు అంటూ కూడా జగన్కి క్లాస్ పీకే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి. ఒకసారి బయట జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది, మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు, కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు,
ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. నేను ఇంకోటి జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి మరోసారి చెప్తూ ఉన్నారు. అండ్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు సార్. మనసు విరిగిపోయింది, దాంతోపాటు మీతో కొనసాగాల్సిన అవసరం లేదని జగన్తోనే చెప్పా, భార్యాభర్తలే విడిపోతూ ఉన్నారు, నేను వెళ్తే తప్పేంటి, విరిగిన మనసు మళ్ళీ అతకదు, గర్భాపసి జరగదు అని చెప్పి కాకినాడ సీ పోర్టుకి సంబంధించిన కేసులో నిన్న సిఐడి ముందు హాజరైన సందర్భంగా చేసిన కామెంట్స్ సార్. అంటే మనసు విరిగిపోవడం కాదు, మనసు మారిపోయింది. విరిగిపోతే మరి ఇప్పుడు రాజకీయాలకే దూరం అయ్యానని చెప్పి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నేను వ్యవసాయం చేసుకుంటున్నా అన్న వ్యక్తి మళ్ళీ ఎందుకు రాజకీయంగా రియాక్ట్ అవుతున్నారు? నేను ఆ రోజు కూడా ఇక్కడే మాట్లాడాను. మరి ఒకవైపు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని చెప్పి మళ్ళీ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఎవరైనా రాజకీయ ప్రశ్న జర్నలిస్ట్ అడిగితే ఇది నా సబ్జెక్ట్ కాదు, నా దగ్గర మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అడగండి, సో సస్యరక్షణ చర్యల గురించి అడగండి నేను చెప్పాలి తప్ప రాజకీయాలు అడిగితే నేను చెప్తానని చెప్పి రాజకీయాలు మాట్లాడేదని ఆ రోజు కూడా అన్నాను. ఆ రోజు కూడా చెప్పాను, విజయసాయి రెడ్డి రాజకీయ నిష్క్రమణ కాదు. అందరికీ అనుమానం ఏంటంటే ఆయన కొంత సమయం తీసుకొని బీజేపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అని. ఇది కూలింగ్ పీరియడ్ అని ఉంటుంది ప్రభుత్వ సేవల్లో. 5 ఏళ్ల పాటు వేరే డిపార్ట్మెంట్కు డిప్యుటేషన్ పైన వెళ్తే ఫారిన్ సర్వీస్ ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత ఒక 1 ఇయర్ సొంత హోమ్ డిపార్ట్మెంట్లో మళ్ళీ పనిచేయాలి. అప్పటిదాకా మళ్ళీ డిప్యుటేషన్ ఇవ్వరు. దాన్ని స్టేట్ గవర్నమెంట్ సర్వీస్లో కూలింగ్ పీరియడ్ అంటారు. సో విజయసాయి రెడ్డి కూడా కూలింగ్ పీరియడ్ కోసం రాజకీయాల నుంచి నిష్క్రమించాడు. అంటే డైరెక్ట్గా వైసీపీ నుంచి బీజేపీలో చేరితే బీజేపీ యాక్సెప్టబిలిటీ బీజేపీలో సమస్య అవుతుంది. బీజేపీ కూడా ప్రశ్నలు వస్తాయి. విజయసాయి రెడ్డి పైన గతంలో బీజేపీ చాలా ఆరోపణలు చేసింది. వేటు అన్నది బీజేపీ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న ప్రతి అవినీతిలో విజయసాయి రెడ్డి అని టార్గెట్ చేసింది టీడీపీ మిత్రపక్షం బీజేపీ విజయసాయి రెడ్డిని ఆహ్వానిస్తే కూటమికి అది పొలిటికల్ ఎంబరాస్మెంట్ అవుతుంది. అందుకొరకు కొంత కూలింగ్ పీరియడ్ను వ్యూహాత్మకంగానే విజయసాయి రెడ్డి అనుసరిస్తున్నాడు. బహుశా ఇది బీజేపీ స్కెచ్లో కూడా భాగం కావచ్చు. మీరు రండి కానీ మధ్యలో కొంతసేపు ఆగిరండి అని. సో అందువల్ల కొంతసేపు పుణ్యతీర్థ క్షేత్రాలకు వెళ్ళి తీర్థయాత్రలు చేసి మళ్ళీ మీరు వచ్చారనుకోండి ఎవరికి ఆలోచన రాదు అని చెప్పినట్లుగా మధ్యలో వ్యవసాయానికి వెళ్ళి అదొక పుణ్యతీర్థం లాంటిది కనుక వ్యవసాయం చేశాడో లేదో మనకు తెలియదు. కానీ మళ్ళీ ఆ గ్యాప్ తీసుకొని మళ్ళీ రాజకీయ పరమైన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తున్నారు. సార్ కనబడి ఒక ఫోటో షేర్ చేశారు సార్ సోషల్ మీడియాలో. అండ్ భారతీయ జనతా పార్టీ ఎలాగో వాషింగ్ పౌడర్ నిర్మాయ కదా సార్. సో అంటే ఆ వాషింగ్ పౌడర్ నిర్మా అయినా కూడా పూర్తిగా ఎబ్బెట్టుగా ఉండకూడదు కదా. ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అన్ని ఎక్స్ట్రీమ్లు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి పైన మామూలుగా కూటమి నేతలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తక్కువ కావచ్చు, టీడీపీ, జనసేన విమర్శలు చేశారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి బీజేపీ నాయకులు